దాంట్లో జాయిన్ అవ్వాలి, మాస్టర్స్ చేయాలి, సినిమాల్లో వాయించాలి, బాగా పేరు డబ్బు సంపాదించాలని చిన్నప్పటి నుండి బాగా ఆశ ఉండేది. ఇక ఎట్లయినా వెళ్ళాలని చెప్పి తల్లిదండ్రులతో మాట్లాడితే వాళ్ళు ఎవరు ఒప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో మనకి ఎవరున్నారు అక్కడ, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎక్కడుంటావు, నువ్వు అసలు చిన్నోడు కదా, వద్దులే అని చెప్పి దాదాపు ఒక 3 నెలలు నన్ను అట్లనే ఆపుతా వచ్చారు. అప్పుడు ఇక అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి చెన్నై టు హైదరాబాద్ ఒక ట్రైన్ వెళ్ళింది 11:30-12 గంటలకు. మాది స్టేషన్ పక్కనే మా ఇల్లు. ఇక వెళ్తుంది అనమాట. అయితే అందరూ పడుకున్న తర్వాత నేనేం చేశాను, నా తబలా బ్యాగ్, నా బట్టల బ్యాగ్ 2 ప్యాక్ చేసుకొని కొంత డబ్బు తీసుకొని ఇక అంతే సంగతిలోకి వెళ్ళిపోయి ఆ ట్రైన్ ఎక్కేసాను. ఇది ఎప్పుడు సంగతి అని అంటే 2000 సంవత్సరం, అంటే 25 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. అర్థమవుతుందా? ఆ విధంగా అట్లా వెళ్ళిపోయి నాంపల్లిలో దిగి అక్కడ నుండి కాలేజీకి వెళ్ళి జాయిన్ అయ్యి ఆ పక్కనే హాస్టల్లో ఉండి కొంతకాలం ఆ విధంగా చదువుకుంటా ఉన్న తర్వాత ఇక నా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అయిపోయాయి. డబ్బులు కట్టకపోతే మరి హాస్టల్లో ఉండనేవారు కదా. అప్పుడు ఏమైందంటే ఇక మొత్తానికి హాస్టల్లో నుండి బయటకు వచ్చేసి రోడ్డు మీదకి వచ్చారు. ఇక రోడ్డు మీదకి వస్తే రూపాయి లేదు, ఫోన్ చేయడానికి పరిస్థితి లేదు, మళ్ళీ అమ్మా నాన్నకి చేయడానికి ఇష్టం లేదు, ఎందుకంటే జీవితంలో ఏదో సాధించాలని వచ్చేసాను కాబట్టి ఎట్లయినా వెనక్కి వెళ్ళేది లేదు, ఎవరి దగ్గర చేయి దాచేది లేదని చెప్పి ఆ విధంగా ఉన్న తర్వాత కొంతసేపటికి నాకు ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన గుర్తొచ్చింది. అప్పుడు ఆ పక్కన ఎస్టీడీ బూత్ ఒకటి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఫోన్ కాల్ చేసుకుంటాను, నా దగ్గర డబ్బులు లేవు, రూపాయి కూడా లేదు. సరే పర్లేదు చేసుకున్నాను. ఇక అట్లా అప్పుడు మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇదిగో నా పరిస్థితి ఎట్లుంది, నేను రోడ్డు మీద ఉన్నాను, నేను ఉండడానికి ఏదైనా షెల్టర్ ఏమైనా ఇస్తారా, ఏదైనా పర్లేదు, అది పాక అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, నేను ఉండటానికి ఏదన్నా అవుతానంటే ఆయన ఏమన్నాడంటే మా తాత కొన్న ఒక పెద్ద చాలా పాత ఇల్లు ఒకటి ఉంది, ఈ ఒక 50 ఏళ్ల నుండి అందులో ఎవరు లేరు, మేము కూడా ఇప్పుడు పోలాడికి, ఒకవేళ మీరు ఉంటారంటే అందులో ఒక రూమ్ ఇస్తా ఉన్నాం. సరే ఏదైతే ఏమన్నా మనకి ఇప్పుడు ఏమి లేదు కదా. సరే మొత్తానికి ఇక నేను 2 బ్యాగులు తగిలించుకుని దాదాపు 14-15 కిలోమీటర్లు నడుచుకుంటూ అక్కడికి వెళ్ళే వరకు నిజంగానే అది చాలా భయంకరంగా ఉంది. వీడు చెప్పింది కొంచెం అది అసలు భయంకర భూత్ బంగళాది. ఇక చూసుకోండి సార్, ఆ ముందు రూమ్ అన్ని ఇలా మొత్తం లాస్ట్కి ఉంటే రూమ్ ఇచ్చారు. సరే ఇక లాక్ తీసే వరకు లోపలన్నీ పురుగులు భయంకరమైన దారుణంగా ఉంది. ఇక అట్లా క్లీన్ చేసుకొని మొత్తానికి పడుకొని అక్కడ నుండి ప్రతిరోజు కాలేజీకి 14 కిలోమీటర్లు అక్కడ నుండి రోజు నడుచుకుంటా రావాలి. డబ్బులు లేవు కదా, రూపాయి కూడా లేవు. ఇక బాగా ఆకలేస్తుంది అనుకోండి, రోడ్డు పక్కన అక్కడిక్కడ హోటల్స్ ఉంటాయి కదా, మంచినీళ్ళు తాగాలి, వచ్చేయాలి. అట్లా ఆ విధంగా దాదాపు ఒక 10 రోజులు గడిచిపోయింది. ఇక 10వ రోజు ఇక కాలేజీ నుండి నడుస్తూ ఉంటే ఇక నేను తెలియనటువంటి భయంకరమైన ఆకలి బాధ, నేను ఎప్పుడు భరించాలి అంత భయంకరమైన ఆకలి. నా పేగులు ఇట్లా ఎవరో పట్టుకుని ఇట్లా లాగుతున్నట్టుగా చాలా భయంకరంగా ఉంది. ఇక అట్లా అవుతా ఉంటే మెల్లగా తలంతా తిరిగిపోతుంది, ఎక్కడ పడిపోయేలాగా. ఇక అట్లా మొత్తానికి నడుచుకుంటూ హైదరాబాద్ అసెంబ్లీ దాకా వచ్చాను. వచ్చిన తర్వాత ఇక అక్కడ ఇక ఇట్లా పడిపోయేలాగే ఉన్నాం. ఆ ఎదురుగా ఒక చార్మినార్ హోటల్ అని ఒకటి ఉండేది, ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండేది. అక్కడికి వెళ్ళి కొంచెం నీళ్లు తాగి మొహం కడుక్కొని కొంతసేపు అట్లా కూర్చొని ఇక అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. హైదరాబాద్లో పెద్ద వాళ్ళని చచ్చిపోయినప్పుడు తీసుకెళ్ళేటప్పుడు ఆ పువ్వులతో పాటు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు అట్లా చల్లుకుంటూ వెళ్తారు కదా. సరే అట్లా చల్లుకుంటూ వెళ్ళినప్పుడు ఎంత క్లీన్ చేసినా ఎక్కడో దగ్గర 1 రూపాయి అయితే దొరకదా, రోడ్డు మీద 1 రూపాయి అన్న దొరికితే కనీసం ఒక బిస్కెట్ అన్న కొనుక్కొని ఆకలి తెచ్చుకోవచ్చు కదా అని ఇక అప్పుడు వెతకటం ప్రారంభించారు. రోడ్డు మీద నడుస్తా వెతుకుతూ ఉండే వెతికి దాదాపు 14 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేసాను. కానీ రూపాయి బిళ్ళ ఎక్కడ దొరకల. రూమ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత కొంతసేపటికి భయంకరమైన హై టెంపరేచర్, ఫీవరు, తలంతా తిరిగిపోతుంది. దాదాపు ఇక 12-1 గంట అయింది. ఇక నాకు అర్థమైపోయింది, ఇక నేను ఈ రాత్రికి సరిపోతాను, ఇక రేపటి దాకా నేను ఉండేది లేదు అనుకుంటూ ఉండగానే అన్కాన్షియస్ అయిపోయి పడిపోయిన తర్వాత ఇంక నాకేం తెలియదు. మొత్తానికి మళ్ళీ ఉదయం 6:30-7 గంటలకు లేచాను. లేవగానే నన్ను వెతుక్కుంటూ నా ఫ్రెండ్ వచ్చాడు పొద్దున్న. ఆయన పేరు అశోక్, ఆయన ముంబైలో ఇంజనీరింగ్ పనిచేస్తున్నాడు. ఆయన వెతుక్కుంటా వచ్చి అర్జెంటుగా దేవి నవరాత్రులు జరుగుతున్నాయి, నువ్వు అర్జెంటుగా వాయించాలి, మార్వాడిస్తే చాలా పెద్ద ప్రోగ్రాము, నువ్వు అర్జెంటుగా వాయించాలి. నేను కూడా వాయిస్తాను, నేను 10 రోజులు అవుతున్నాయి, హై టెంపరేచర్, ఫీవర్, నా చేతులు కూడా పని చేయట్లేదు, నువ్వు ఎట్లా వాయించినా పర్లేదు, ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అని చెప్పి మొత్తం మార్వాడిస్ ఉండే ఏరియా అనమాట, రామ్కోటి ఏరియా. ఇక వెళ్ళి మొత్తానికి ఏదో వాయిస్తే
అప్పుడు హైయెస్ట్ పేమెంట్ ఎంత అంటే 300. ఎంత? 300 అప్పుడు. అదే టాప్ అనమాట. కానీ నా స్నేహితుడు ఆ పరిస్థితి చూసి 300 ఇవ్వలేదు, ఆ రోజు 5,000 ఇచ్చాడు. కొట్టండి. ఇప్పుడు 10 రోజుల తర్వాత ఎంత వచ్చినాయి? 5,000 వచ్చినాయి ఇప్పుడు చేతులకు. అంతే. ఇక 5,000 పట్టుకొని ఆ రోజు డిసైడ్ అయ్యారు, ఏదైనా చేయాలా, డబ్బు సంపాదించాలి అని. ఇక ఈ ప్రోగ్రాం లేదు, ఆ ప్రోగ్రాం లేదు, ప్రోగ్రామ్స్ అన్ని మనమే. అట్లా కొట్టుకుంటూ నెలకి 10,000, 15,000, 20,000, 50,000, 1,00,000, 1,50,000, 2,00,000 అట్లా వెళ్ళిపోయింది ఎక్కడికో మొత్తం అట్లా. ఇక ఆంధ్ర తెలంగాణలో జరిగే టాపెస్ట్ ప్రోగ్రామ్స్ నేనే వాయిస్తాను. ఇప్పుడు ఎక్కడికి చుట్టూ, ఒకప్పుడు ఎక్కడికి ఉండే, ఈ హెయిర్ ఎక్కడికి ఉండే. ఇప్పుడు ఆయన చక్కగా తబలాలు వాయించాడు. వాళ్ళని అడగారు, చెప్తారు మీటింగ్ అయిన తర్వాత. నేను వాయిస్తే పగిలిపోయాయి తబలా, మూతలు వెళ్ళిపోతాయి అట్లా. అంత భయంకరంగా వాయించేవాడు. నేను ఒక్కటే వాయిస్తే 4 వాయించినట్టుండే, అటువంటి పరిస్థితి అనమాట. ఇక అట్లా బాగా వచ్చిన తర్వాత మైండ్ కూడా మారిపోయి, డబ్బులు వచ్చినాయి, పేరు వచ్చింది, అన్నీ వచ్చింది కదా, ఇంకేమైనా చేస్తే బాగుండని చెప్పి అప్పుడు మెల్లగా సిగరెట్ స్టార్ట్ చేశారు. రోజుకు 2-3 సిగరెట్లు తాగాడు, మంచిగా అనిపించింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఒక పెగ్గు మందు, ఇక అట్లా ఒక 2-3 సిగరెట్లు, ఒక పెగ్గు మందు. ఇంకొన్ని రోజులకి 2-3 సిగరెట్లు పోయి 2-3 ప్యాకెట్స్ అయిపోయాయి. ఈ పెగ్గు క్వార్టర్ అయింది, కొంతకాలానికి క్వార్టర్ హాఫ్ అయింది. ఈ 3 ప్యాకెట్స్ 5 ప్యాకెట్స్ అయింది, 5 7 అయింది, 7 పోయి 8 అయింది. రోజుకి 80 సిగరెట్ చైన్ స్మోకింగ్ చేసేవాడు. గోల్డ్ ఫ్లాగ్ కింగ్ అని ఎంత బాగుంటుంది సిగరెట్, చైన్ స్మోకింగ్. ఈ హాఫ్ పోయి ఫుల్ అయిపోయింది. అట్లా ఇక బాగా ఈ యొక్క వ్యర్థమైన అలవాట్లకు బానిసలు అయిపోయింది. అట్లా కొంతకాలం గడిచిన తర్వాత మెల్లగా వేరే ఫ్రెండ్ ద్వారా గంజాయి, ఆ తర్వాత ఇంకోటి వచ్చి పబ్కి తీసుకెళ్ళి, పబ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ తాగి, ఏమంటే అక్కడ నుండి మెల్లగా డ్రగ్. ఈ విధంగా రకరకాలుగా చాలా భయంకరమైనటువంటి ఆ యొక్క వ్యసనాలకు బానిస అయిపోయి చాలా సంవత్సరాలు ఆ బానిసత్వంలో ఉండిపోయాం. ఇక ఆ తర్వాత కొంతకాలానికి జరిగింది ఏంటి అని అంటే, ఎంతకాలం ఏదైతే సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చి నన్ను ఆ విధంగా మభ్యపెట్టి నన్ను అందులోకి తీసుకెళ్ళిపోయినాయో, కొంతకాలానికి అవి తీసుకున్నా కూడా ఈ సంతోషం, ఆనందం కలగట్లా. ఎందుకంటే ఒకప్పుడు కొడితే తబలాలు పగిలిపోయాయి, ఇప్పుడు వాటిని కొట్టడానికి నేను వణికిపోతున్నాను. ఎందుకంటే షివరింగ్ వస్తుంది, వాయించడానికి రావట్లా. మాట్లాడదామంటే ఈ నాలుక ఇట్లా మడత పడిపోదు, ఇది నిలబడితే కాళ్ళు అట్లా షివర్ అవుతుంది. ఇది పరిస్థితి. ఇక ఏమి తాగినా, ఏమి చేసినా ఏం ఉపయోగం. ఇట్లా చాలా సంవత్సరాలు గడిచింది. ఆ తర్వాత ఎట్లయినా బాగుపడాలని చెప్పి మంచి మంచి డాక్టర్స్ కలిసి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎన్ని చేసినా కూడా ఎవరు బాగు చేయలేకపోరు, ఏ మందులు బాగు చేయలేకపోరు. అట్లా కొంతకాలం తర్వాత 2013 జూలై 14వ తేదీ, అది నా జీవితానికి ఆఖరి రోజు అనమాట. అప్పుడు ఇక హైదరాబాద్లో నిర్ణయించుకున్నా, ఇప్పుడు ఈ పని చేయట్లేదు, ఈ పని చేయట్లేదు, ఎవడు ఏం చేయలేనప్పుడు ఎందుకురా అని ఆ రాత్రిగా సూసైడ్ చేసుకొని చచ్చిపోదాంలే అని చెప్పి అట్లా డిసైడ్ అయిపోయి, ఆ రాత్రి అమ్మ నాన్న అంత బాగా గుర్తొచ్చి ఇక ఏడుస్తూ ఆ ఇంట్లో నేను ఒక్కడే ఉన్నాను, ఎవరు లేరు. ఇక నేను ఒక ప్రార్థన, ఒకే ఒక మాట. నేను ఊరికి ఇప్పుడైనా కూడా గంటల ప్రార్థన ఏం చేయను. ఒక క్వాలిటీ ప్రేయర్ అంటే కొద్దిసేపు దేవుడితో నిజంగా గడుపుతా కొంతసేపు. అది నాకు చిన్నప్పుడు నాకు నేను ఊరికి నాకు అది కావాలి, ఇది కావాలి నేను ఎప్పుడు చేయను. ఎన్ని సమస్యలు వచ్చి తీసేయను, ఎప్పుడు కూడా నేను ప్రార్థించను. నాది వేరు, నాకను ప్రభువుకు ఉన్న అనుబంధం వేరు. ఇక ఆ రాత్రి దేవుడు అనేవాడు ఉంటే, ఆయన నన్ను ప్రేమిస్తే, ఆయన నన్ను బాగు చేయగలిగితే, ఈ రాత్రి నన్ను దర్శించాలి, ఈ రాత్రి నన్ను బాగు చేయాలి, లేకపోతే ఇదే చివరి రాత్రి అని చెప్పి ఆ విధంగా నిర్ణయించుకొని చాలా భయంకరంగా ఏడుస్తున్న ఒక వేదన అనమాట. అంటే ఇక ప్రభువు ఒకవేళ ఉంటే ఆయన కనబడాలి, రాత్రి ఆయన నన్ను బాగు చేయాలి, ఒకే ఒక గురి కలిగి ఆ విధంగా భయంకరంగా ఏడుస్తూ అదే మాటలు పలుకుతూ ఉండగా నేనున్నమాట ఆ రూమ్ అంతా ఒక గొప్ప వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగులో నుండి ఒక అందమైన రూపాన్ని నేను చూస్తూ ఉన్నాను. ఆ వెలుగుతూ ఉండగా ఆయన 2 చేతులు ఈ విధంగా చాచగానే ఆ 2 చేతుల్లో ఉన్న గాయాల నుండి ఒక రేసెట్లో వచ్చి పడితే ఒక క్షణంలోనే కొన్ని సంవత్సరాల వేదన బాధ అంతా రాత్రి తొలగిపోయింది నా జీవితంలో నుండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రి ప్రభువు నన్ను దర్శించగా భయంకరమైన బంధకాల నుండి నేను విడుదల పొందుకున్నాను. అంతే, ఒక క్షణమే
వేదన కొన్ని సంవత్సరాలు, కానీ విడుదల క్షణములోనే అనుగ్రహించేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఎప్పుడైతే అది జరిగిందో ఇక నిలబడి ఎంతసేపు చూసినా నో షవరింగ్. చూడండి ఇప్పుడు ఎట్లా తానేరు ఏమండి. ఇప్పుడు నాకన్నా మంచి యంగ్స్టర్స్ కూడా నాతో పాటు పరిగెట్టలేరు, ఎందుకంటే నేను అంత స్పీడ్గా పరిగెడతాను. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ కొట్టారంటే మళ్ళీ బయలుపోతుంది తమలా. హల్లెలూయా. ఎందుకో నేను కోల్పోయినప్పటి ఆ యొక్క బలమును తిరిగి రెండంతలుగా అనుగ్రహించాడు దేవుడు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఇక తెల్లవారులు ఎంతసేపు చూసినా దాని మీదకి వెళ్ళట్లా. దేని మీదకి చెప్పరేంటండి? దేని మీదకి? మందు మీదకి, సిగరెట్ మీదకి, గంజాయి మీదకి, డ్రగ్ మీదకి మనస్సు వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను బాగు చేశాడు. ఆ రాత్రి నుండి నేను ఎక్కడికి వెళ్ళినా ఒకే ఒక మాట చెప్తాను, మన బ్రతుకులు మార్చబడాలంటే నువ్వు దేవుడిని దర్శించడం కాదు, నువ్వు ఎక్కడికో వెళ్ళడం కాదు, నువ్వు యాత్రలు చేస్తాను, నువ్వు దర్శిస్తే నీ బ్రతుకులు మార్చబడవు. నీ బ్రతుకు మారాలంటే సాక్షాత్తు దేవుడు దిగి రావాలి, నిన్ను దర్శించాలి, నీ బ్రతుకు మారిపోవాలి. దేవుడు అంటే అల్లా తప్ప వ్యవహారం కాదు. అర్థమవుతుందా మీకు? దేవుడు దేవుడే, ఆయన ఆయనే. ఆయన ఎందుకలా ఈ రోజుల్లో ఏ కార్యాలు చేయకుండా అట్లా నిలబడిపోయాడంటే కార్యాల కొరకు ప్రార్థించేవారు లేరు. ఈ రాత్రి ప్రార్థించేవారు తగ్గిపోయారు, ఆయన కార్యముల కొరకు ఎదురు చూడగలిగిన వారు లేరు. కనుకనే దేవుని యొక్క కార్యములు నిలిచిపోయాయి. కానీ రాత్రి మళ్ళీ అవన్నీ ప్రారంభించబడింది గాక. ఆ విధంగా పోరాడే వారికి దేవుడు మనల్ని మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఇక పొద్దున్నే ఎదురుగా చర్చికి వెళ్ళే వారికి పాస్టర్ గారు అప్పుడే లేచి వస్తున్నారు. పొద్దున్న ఎంత పొద్దున్న వచ్చేసావేంటి? ఇక విషయం చెప్పే వారికి ప్రభువు నిన్ను దర్శించాడా? ముందు ఆయనకు ఆశ్చర్యం అనమాట, అసలు ఇంటి దర్శించారు. అవునండి, ఇది ఏ విధంగా జరిగింది అనగా ఇట్లా నన్ను హక్ చేసుకొని ఇట్లా గట్టి కౌలించుకొని నిజంగా ఈ దినాల్లో ప్రభువు దర్శించడం మాటలు కాదు. 16 సంవత్సరాలుగా నేను ఒక దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు వరకు జవాబు రాలేదన్న. ఎప్పుడు చెప్పింది ఎవరు? చెప్పింది పాస్టర్ గారు. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాడంట? 16 ఏళ్ల నుండి ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు వరకు ఏం రాలేదు, జవాబు రాలేదు. అర్థమవుతుందా మీకు? చెప్పింది ఎవరు? పాస్టర్ గారు. ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు. ఏమండి, అమెరికాలో ఉన్నాడు కానీ అమెరికా వెళ్ళగలిగాడు, కానీ ప్రార్థనకు మాత్రం ఇప్పుడు కూడా రాలే. రీసెంట్ గానే మాట్లాడేది, ఇప్పుడు కూడా ఏం రాలేదు, జవాబు రాలేదు. కొన్ని ప్రార్థనలకు జవాబు రావట్లా, ఎందుకంటే జవాబు తెచ్చేటువంటి ప్రార్థన లేదు కాబట్టి. అర్థమవుతుందా? ఏమండి, నిజముగా మొర్రపెట్టు వారికి నేను ఏమన్నాడు? సమీపంగా ఉండటమే కాదు, ఏం చేస్తానన్నాడు ఆయన? ఉత్తరం ఇస్తానన్నాడు. కొట్టండి బిగ్గరగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కంటినిచ్చిన వాడు కానకుండానా, చెవినిచ్చిన వాడు వినకుండా నువ్వు చేసే ప్రతి ప్రార్థన తెలుసు ఆయనకే. అర్థమవుతుందా? అయితే విషయం ఏంట్రా అనంటే ఆ ప్రార్థనకి జవాబు రావాలా లేదని చేసే వాళ్ళకి తెలియాలి. అర్థమవుతుందా? చేసేటువంటి వ్యక్తికి ఉండాలి. ఖచ్చితంగా దేవుడు ఈ ప్రార్థనకి జవాబు అనుగ్రహించాలనేటువంటి విశ్వాసము, ఆ యొక్క నమ్మకము, ఆ పట్టుదల కలిగినప్పుడు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఇస్తాడు. ఏమంటే హన్నా ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తుందండి శిలోహ మందిరానికి వెళ్ళి? ఏమా ఎన్ని సంవత్సరాలు చేస్తుంది? 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 గంటల, లేకపోతే 40 రోజులు ఉపవాసం ఉండి ఆడే ఉందా? చెప్పాలి. మీరు వినపడుతున్నా? మీకు చివరున్న వాళ్ళు నిద్రపోతున్నారా? నిద్రకిద్దరు వెళ్ళిపోయింది రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తుంది? కొన్ని క్షణాల ప్రార్థనే, ఒక్కసారే. చెప్పట్లా ఎన్నిసార్లు? కొన్ని నిమిషాల ప్రార్థన. ఏమండి, ఒక్క ప్రార్థనే. ఏమండి, అర్థమవుతుందా? ఎన్ని గంటలు, ఎన్ని రోజులు నువ్వు ఉపవాసం ఉన్నావా, లేకపోతే ఇంకేమి చేస్తావు? ఇది కాదు కావాల్సింది, నువ్వు ఎటువంటి ప్రార్థన చేస్తున్నావో. ఏంటది? ప్రార్థన. పట్టుదల కలిగి ప్రార్థించుడాను అన్నాడా? అన్నాడు లేదా? అది ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏం రావాలా? ప్రార్థన
క్రైస్తవులకు మార్చబడిన తర్వాత ఇప్పటికి ఎన్ని చేస్తుంటాం? ప్రార్థనలు రోజు చేస్తాం. అందరూ ప్రార్థించేవాళ్ళే. ఎన్ని జవాబులు వచ్చినాయి చెప్పండి? ఎన్ని ప్రార్థనలకు జవాబులు వచ్చినాయి? మనం ఒకవేళ మనం కూర్చొని రాస్తే జవాబు వచ్చిన 1, 2, 3, 4 కూడా ఉండవు. కానీ ప్రార్థనలు వేలల్లో ఉంటాయి. అర్థమవుతుందా? ప్రార్థించడం మంచిదే, కానీ ప్రభు దగ్గర నుండి కార్యాలు చూసే విధమైనప్పుడు ప్రార్థన చేయగలిగితే ఇంకా మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన ప్రాంతానికి అదెంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఇక వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాం? ఏం చేయమంటారు? నీకు ఇష్టమైతే ఇప్పుడే బాప్తిసం ఇచ్చేస్తాను. ఇచ్చేయండి ఇప్పుడే అనగానే అప్పుడప్పుడే వెంటనే బాప్తిసాలు ట్యాంక్ వాటర్తో నింపేసి బాప్తిసం ఇచ్చేస్తారు. ఇక అంతే. ఇక వెంటనే ఫ్లాట్కి వచ్చేసి 4 రోజులు ఉపవాసం ఉన్నా. 4 రోజులు ఉపవాసం ఉండి ఇక ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా, చనిపోవాల్సినప్పుడు నన్ను నీవు దర్శించావు, బాగు చేసావు, ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చావయ్యా. ఎందుకు దర్శించావు? ఎందుకు బాగు చేసావు? ఎందుకు మళ్ళీ నాకు ఈ నూతనమైన జీవితాన్ని ఎందుకు ఇచ్చావయ్యా అని ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే 2వ రోజు రాత్రి 8:02 తిరిగి ప్రభు నాతో మాట్లాడు, సువార్త ప్రకటించవలసిన భారము నీ మీద మోపబడి ఉన్నది. అంతే. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నేను ఒక మాట చెప్పాను, అయ్యా సువార్త ప్రకటించమని నాకేం రాదు, వాయించమంటే అన్న ఎన్ని గంటలైనా వాయిస్తారు, కానీ నేను ఎప్పుడు మైకు పట్టుకున్నది లేదు, హల్లెలూయా కూడా చెప్పింది లేదు, నాకు అదంతా రాదు. మరి నేను ఎట్లా ప్రకటించాలో నాకు తెలియదు కదా అని ఈ విధంగా నేను మాట్లాడి దేవునితో ఒక తీర్మానం తీసుకున్నాను రాత్రి. ప్రభు సువార్త ప్రకటించమన్నామని చెప్పేదో సంవత్సరానికి ఒక మీటింగ్ పెట్టేసి నేను కూడా చేసేస్తానంటే ఇది కాదు. లోకంలో ఉన్నప్పుడు ఎంత భయంకరంగా మూర్ఖంగా జీవించానో ఇప్పుడు ఇంతకంటే ఇంకెక్కువగా నీ కొరకు నేను ప్రయాసపడతానయ్యా. నేను బ్రతికున్నంత కాలం ఈ భూమి మీద ప్రతి నెల కనీసం 1 జిల్లా కన్నా వెళ్ళి ఎన్నడూ దున్నబడినటువంటి బీడు భూముల్లాగా భయంకరమైనటువంటి ఆ యొక్క బంధకాలలో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించి కనీసం నువ్వు వచ్చేలోపు, నేను సచ్చేలోపు కొన్ని లక్షల మందినైనా నీ కొరకు సిద్ధపరుస్తానయ్యా అది ఆ రాత్రి తీర్మానం తీసుకొని 2013 జూలై 19వ తేదీన పరిచర్య ప్రారంభించి, ఏమండి అప్పుడు ప్రారంభిస్తే ఇప్పటికి 25 రాష్ట్రాలు, 188 జిల్లాలు, దాదాపు 1 కోటి మందికి పైగా ఎన్నడూ యేసు ప్రభు, యేసు మసీహు అనే నామం ఎరగనటువంటి భయంకరమైన అన్ని జనులకు సువార్త ప్రకటించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను బైబిల్ పట్టుకొని ప్రకటించేది తక్కువ. నేను వెళ్ళేటువంటి ప్రాంతాల్లో ఎక్కడ మందిరాలు ఉండవు, నేను వెళ్ళే ప్రాంతాల్లో ఎక్కడ క్రైస్తవులు ఉండరు, నేను వెళ్ళే ప్రాంతాల్లో సేవకులు ఉండరు. ఒకవేళ కొన్ని జిల్లాలకు వెళ్తే మీరు జిల్లా మొత్తం ఎత్తికినా కూడా మీకు ఎక్కడ కూడా ఒక చర్చి కూడా కనపడదు. ఎక్కడ? జిల్లా మొత్తం. మీ ఊర్లో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు నేను వస్తా ఉండగానే పక్కన పెద్ద 2 ఉన్నాయి. అర్థమవుతుందా? ఈ పిక్చర్ మీకు ఎక్కడ కనపడదు. అక్కడెక్కడ ఆంధ్ర తెలంగాణ దాటి పోయారా అవుట్కి మీకు ఎక్కడ మందిరాలు కనపడవు. చాలా కష్టం, చాలా చాలా దారుణం అనమాట. ఇక ఆ విధంగా పరిచర్య ప్రారంభించి నేను మార్పు చెందినప్పుడు ముంబైలో రెడ్ లైట్ ఏరియా ఉంటుంది. రెడ్ లైట్ ఏరియాలో ఎవరు ఉంటారు? వ్యభిచారులు ఉంటారు రెడ్ లైట్ ఏరియా. ఆడ భయంకరంగా ఉంటుంది, మామూలు కాదు అసలు కథ. అరే మనం ఇంతకు ముందు వెళ్ళాం కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి కనీసం ఒక్కడన్నా మార్చగలిగితే, ఒక్క స్త్రీ అన్న మార్చబడితే వారి ద్వారా ఖచ్చితంగా దేవుడు ఆ ప్రాంతంలో ఉద్యమాన్ని రగిలించగలడు కదా అనేటువంటి ఆలోచన కలిగి నాతో పాటు ఒక 12 మంది టీంని తీసుకొని, ఒక 4 సింగర్స్, 8 మంది మ్యూజిషియన్స్ తీసుకొని వెళ్ళిపోయి ముంబై సెంట్రల్లో ఆ రెడ్ లైట్ ఏరియాలో విశ్వకర్మ అనేటువంటి ఒక ఓపెన్ హాల్ అనమాట. దానికి గోళ్ళ ఏముండవు, ఓపెన్గా ఉంటుంది. ఇక వెళ్ళిపోయి సౌండ్ సిస్టమ్, ఇట్లా స్టేజ్ లైటింగ్, దాదాపు 650 కుర్చీలు వేసాం. హల్లెలూయా. ఎన్ని? ఎవరున్నారు అక్కడ? ఒక చర్చ్ లేదు, ఒక పాస్టర్ లేడు, ఒక క్రైస్తవుడు లేడు. ఎవరున్నారు అక్కడ? ఎవరాళ్ళు? వ్యభిచారు. ఇప్పుడు ఆడ మీటింగ్ పెడితే 650 చైర్స్ వేసి వచ్చేస్తారా? 6 వస్తారో లేదో కూడా డౌటే. ఇక అయితే ఒకటేంటంటే నాదంతా నేను ఒకటే మన లెక్క. ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవడానికి రాలా. ఎవరి గురించి చెప్పడానికి వచ్చాను?
నన్ను రక్షించినప్పుడు దేవాది దేవుని ప్రకటించడానికి వెళ్తున్నాను కాబట్టి ఏమండి, ప్రయాసనాది కార్యము ఆయనది. నేను ప్రకటిస్తాను, అద్భుతాలు చేయాల్సిందే ఆయనే. కాబట్టి నేను వెళ్తున్నా, అక్కడ ఏమి జరుగుతుందో నాకు తెలియదు. నా విశ్వాసం ఏంటంటే వచ్చేస్తారంతే. ఎవరైనా వ్యభిచారులు కాకపోతే ఎక్కడి నుండి ఆయన రప్పిస్తాడు ఆయన. హల్లెలూయా. మీరు కాకపోతే రాళ్ళు నన్ను చెప్పండి. నువ్వు స్తుతించకపోతే ఎవరు స్తుతిస్తారు? లాక్డౌన్ లో మొత్తం లాక్ వేసారు చర్చిలన్నిటికి. మా చర్చికి లాక్ వేయాల. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడ ఉంటాను, అది మా చర్చ్ మెంబర్ ఇక్కడే ఉన్నాడు. సరే, ఆయన కూడా అబద్ధం అనుకోండి, నేను ఇక్కడ ఉన్నా కదా, మీరు అక్కడికి వెళ్ళి అడగండి. లాక్డౌన్ అన్ని లాక్ వేస్తారు, మా చర్చికి లాక్ వేయలే. నేను బాక్సులు మొత్తం కిటికీలకి పెట్టేసి ప్రకటిస్తానే ఉన్నా నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన ఆకూడదంతే. హల్లెలూయా. ఏమండి, ఏ డబ్బులు వస్తేమి మనం పోలేదు, ఇంకా సజీవులుగా ఉన్నాం మనం. కొట్టండి ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక అది ఆ విధంగా మొత్తం అరేంజ్ చేస్తాము. అరేంజ్ చేసి ఇక పాటలే యీశు లాయా హే तेरे लिए भरपूर जीवन, तेरे लिए भरपूर जीवन, तेरे लिए यीशु पास అని అంటే పరిపూర్ణ జీవితం నీకోసమే. రాజాసయ్య దగ్గరికి నీకు విశ్రాంతిని ఇస్తాడు ఆయన. నిన్ను విడిపించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నీ జీవితంలో సంతోషాన్ని ఇచ్చే దేవుడు అని పాటలు పాడుతూ ఉంటే ఏమండి వచ్చేసారు. ఎవరు ఎవరు వచ్చారు చెప్పరేంటి? ఎవరు వచ్చారు? ప్రజలు రాలా, పోలీసులు వచ్చారు. మరి అదే మరి ఏంటి కథ? ప్రజలు రాలా, పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చే వరకే ఇక వీళ్ళు పాట ఆపేశారు. ఎవరు ఇక్కడ మీటింగ్ పెట్టింది? ఎవరు అనగానే అది ఆ చివరి లైట్ కింద తెల్ల వైట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు ఆయన అంటారు. వచ్చేసారు దగ్గరికి. రాయ్ क्या आपका नाम क्या है? परमिशन है, कुछ परमिशन आपके पास है ना? परमिशन మనకే ఇస్తాడు అక్కడ రెడ్ లైట్ ఏరియాలో? कुछ भी नहीं है సార్. చలో జీప్ లో బయటారు, పదా వెళ్ళి జీప్ లో కూర్చోరు. ఇక పట్టుకొని జీప్ లాగుతుంది. నేను ఒకే మాట చెప్పాను, తీసుకుపోతారు, మహా అయితే కొడతారు, లేకపోతే ఒక 2-3 రోజులు జైలు వేస్తారు. అంతకంటే చేసేది ఏమి లేదు. ఎందుకంటే నేనేం అక్కడ ఏమి తప్పు చేయలేదు కదా. ఏమండి, ఆ మంచిని ప్రకటించడానికి వెళ్ళాం కాబట్టి నన్ను చేసేదేమి లేదు. నన్ను తీసుకుపోయినా మీరు మాత్రం ఆపద్దా, మీరు పాడుతానే ఉండండి అని చెప్పి జీప్ ఎక్కి వెళ్ళే వరకే కొంత దూరం వెళ్ళం కానీ కాలు ఒకటి వచ్చింది, ఎమర్జెన్సీ కాల్. వెంటనే నువ్వు ఇక్కడే ఉండని నన్ను దించారు. అక్కడ ఆడే నిలబడ్డా. ఈలోపు వెళ్ళిపోయి జీప్ వెళ్ళిపోయే వరకు కొంతసేపు చూసి రావట్లే. నేనేం చేయను, అక్కడ వచ్చేసాం. మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు పిక్చర్ అంటే అనుకున్నారు, మొత్తం నిండిపోయింది. వచ్చేసారు ప్రజలు. హల్లెలూయా. దాదాపు 600 మంది వ్యభిచారులు వచ్చారు. మొత్తం కూర్చుంటే అసలు ఇక బీభత్సంగా ఉంది. అది చూసే వరకు నా సంతోషానికి అవధం లేవు. ఇక ఆ విధంగా నిలబడి సంతోషంగా ఉండగానే మళ్ళీ వచ్చేసారు. ఎవరు? నిన్ను అక్కడ ఉండమంటే నిన్ను ఉండమన్నాడు. కానీ మళ్ళీ పట్టుకో లాక్కెళ్ళిపోయింది. మా జీపులో కూర్చోబెట్టి తీసుకుపోయే వరకు మళ్ళీ కాల్, ఎమర్జెన్సీ కాల్ వచ్చే వరకు మళ్ళీ దించేసి నువ్వు ఎక్కడే ఉండదు, వెళ్ళకూడదు, ఏడే ఉండాలి. దాదాపు అరగంట పైన వెయిట్ చేశాను, రాలా. వచ్చేసాను. ఇక నేను వచ్చాను, వాళ్ళు రాలా. ఇక హల్లెలూయా. ఇక అంతే. ఆ రాత్రి నిలబడి ఆరాధన చేస్తే దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తానండి. వచ్చినటువంటి 600 మంది వ్యభిచారులు 100 మంది ఆ రాత్రి రక్షించబడ్డారు. 100 మంది తమ జీవితాల్లో ప్రభువుకి అప్పగించారు. హల్లెలూయా. ఏమండి, ఆ భయంకరమైన ప్రాంతంలో 100 మంది వ్యభిచారులు మార్చబడ్డం ఒక అద్భుతం. అయితే ఒకప్పుడు అక్కడ మందిరం లేదు, ఒకప్పుడు సేవకుడు లేడు, ఒకప్పుడు అక్కడ ప్రకటించేవారు లేరు, ఒకప్పుడు ప్రార్థన లేదు, ఆరాధన లేదు. కానీ రాత్రి ఇప్పుడు అక్కడ జరిగినప్పుడు ఇప్పుడు కార్యాలు ఏంటో తెలుసా? ఒకప్పుడు లేనటువంటి ఆ గొప్ప కార్యాలని రాత్రి దేవుడు ఈ ప్రాంతంలో, ఆ యొక్క ప్రాంతంలో జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ 14 సంఘాలు కట్టబడ్డాయి. కొట్టండి ఇప్పుడు దగ్గరికి చెప్పండి. ఇది అద్భుతం అంటే అర్థమవుతా? ఏంటది? ఒక రెడ్ లైట్ ఏరియాలో 14 సంఘాలు కట్టడం అంటే అసలు అయ్యే పనేనా? ఈ ఊర్లో కడతారా? 14 20 years సెలబ్రేషన్ కదా ఇది.
ఎంత కష్టం అది. కానీ ఈరోజు అద్భుతమైన రీతిలో అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. కొన్ని వేల మంది వ్యభిచారులు మార్చబడుతూ ఉన్నారు. ఆ ప్రాంతం మామూలు ప్రాంతం కాదు, పెద్ద పెద్ద డాన్లందరూ ఉండేది అక్కడే. ఆ లోపలికి పోయామంటే మళ్ళీ బయటకు వచ్చేది లేదు, అంత కష్టం అన్నమాట. ఇప్పుడు అక్కడ జరిగేటువంటి ఆరాధనకు వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇప్పుడు ఆ వ్యభిచారపు స్త్రీలకి ఒక ఆరాధన, తర్వాత నపుంసకులు ఉంటారు, వాళ్ళకు ఒక ఆరాధన. అసలు వాళ్ళైతే అదేమంటే పాట పాడుతుంటే వాళ్ళు పాడతారు, వాళ్ళు చప్పట్లు కొడతారు. వాళ్ళు చప్పట్లు కొట్టే స్టైల్ వేరు కదా. మనమేమన్నా నవ్వుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు మందిరంలో వాళ్ళు పాడతా చప్పట్లు కొడితే అసలు ప్యారు కరుంగా మే ज़्यादा तुझसे आराधना और गहराई से पूरे मन से आराधना पूरे बल से प्रेम भी करूं आराधना 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 तुझे आराधना आराधना అని వాళ్ళు చప్పట్లు కొడతా పాడితే ఇక మన మైకులు కూడా పనికిరా వాళ్ళ దెబ్బకి. హల్లెలూయా. అంత అద్భుత రీతిగా ఇప్పుడు అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. ఒకవేళ అక్కడే కూడా ఉన్నాళ్లే, అక్కడ ఏ పాస్టర్ లేడు కదా, మనం ఎందుకులే అని ఆగిపోయి ఉంటే ఏమి జరిగేది? ఏమి జరిగేది? ఏమి జరిగేది కాదు. అంతేనా కదా? అది కాబట్టి ఏమండి, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఏమండి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు ఆయన. నీకెందుకు భయం? నీకెందుకు అనుమానం? నీకెందుకు? నీకు డౌట్ ఎందుకు? నువ్వెందుకు వెనక్కి తిరుగుతావు? నిన్ను పిలిచిన వాడెవరో నమ్మదగిన వాడు. ఆయన నిన్ను ఎక్కడ వరకు నడిపించాలో, ఏ విధంగా నడిపించాలో, ఏమి చేయాలో ఆయనకు తెలుసు. నీ పని ఏంటి అని అంటే, ఏంటి నీ పని? ఆయన మీద ఆధారపడటమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవని మనస్సు ఆయన మీద ఆడుకొనును వానిని ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గలవానిగా చేసేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా విశ్వాసము వెళ్ళిపోతే అద్భుతం ఆయన జరిగించాడు, ఆయన జరిగిస్తాడు. ఆయన నామమే అద్భుతాలు చేసే నామం. అందుకే ఆయన పేరు ఏమన్నారు? ఆయన పేరు ఆశ్చర్యకరుడు. అద్భుతంగా చెప్పి సహోదరు, ఏ కరుడైనా ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించేటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆ విధంగా ఆ యొక్క ముంబైలో చాలా అద్భుతంగా దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. ఆ తర్వాత కొన్ని తెలంగాణ, కొన్ని ఆంధ్రాలో చేసిన తర్వాత పంజాబ్ వెళ్ళాం. పంజాబ్లో తరణ్ తారణ్ అనేటువంటి జిల్లా, ఆ జిల్లా పేరు తరణ్ తారణ్. అక్కడ ఎక్కడో దగ్గర దేవుని యొక్క సువార్త ప్రకటించాలని చెప్పి చాలా తిరిగితే ఎవ్వరేమిట్లా. ఇక ఆఖరికి గురుద్వార ఉంది. గురుద్వార పక్కన పెద్ద గ్రౌండ్ ఉంది. గురుద్వార అంటే సిక్కులు ఆరాధించే మందిరం అన్నమాట. ఇక అక్కడికి వెళ్ళి గురుద్వార ప్రెసిడెంట్ కలిసి, ఇదండి పరిస్థితి, భగవాన్ మీటింగే దాన్ని మేము మాట్లాడే వరకు, సరే దేవుడు మీటింగ్ అంటున్నారు కదా, సరే ఏ దేవుడు అయితే ఉంది పెట్టుకోండి అన్న. ఇక మొత్తం అరేంజ్ చేసి పెట్టి పడేసి ఇక చక్కగా పాటలు పాడుతూ ఉండగానే నిజంగా మీరు నమ్మరు, దాదాపు ఆ ప్రాంతంలో వాళ్ళందరికీ ఆశ్చర్యమైన వాడు. ఇదేది గురుద్వార గ్రౌండ్లో నుండి యేసు మసీహ్ అనేటువంటి పాటలు వినపడుతున్నాయి ఏంట అని చెప్పి కొన్ని వందల మంది ప్రజలు వచ్చేసి మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నేను ట్రాన్స్లేటర్ నిలబడి దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తూ ఉంటే ఏమండి, కొద్దిసేపటికి ఏమి జరిగింది తెలుసా? వాళ్ళంతా సిక్కులు కదా, దాదాపు ఒక 18 మంది కుర్రవాళ్ళు తల్వార్లు తీసుకొని వచ్చారు. ఏంటయ్యే తల్వార్లా? వాళ్ళు కత్తులు ఉంటాయి ఇక్కడ, తల్వార్లు తీసుకొచ్చి ఎదురుకు నిలబడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి? తల్వార్లు తీసుకొచ్చి ఎదురుకు నిలబడితే ఏం చేస్తావు నువ్వు? ఏమండి మీరైతే ఏం చేస్తారు? ఇక పసుపు చేయి. వాడు తల్వారు తీసుకొచ్చాడు. వాడు తల్వారు తెస్తేమి ఈ రాత్రి ఒకవేళ ఇదే ఆఖరి రాత్రి అయితే దాన్ని ఎవడు మార్చలేడు. ఒకవేళ మనం 100 ఏళ్ళు ఈ భారతదేశంలో సువార్త ప్రకటించాలని ఉంటే, దేవుని చిత్తం అదైతే 100 కత్తులు తెచ్చిన వాళ్ళు మనల్ని చేసేదేమో లేదు. నేను ఏం చెప్తే అది నువ్వు ప్రకటించంతే అని చెప్పి దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తూ ఉంటే కొద్దిసేపటికి భయంకరమైన ఒక
నిలబడాల్సింది నువ్వు, ప్రకటించాల్సింది నువ్వు, ప్రార్థించాల్సింది నువ్వు. నువ్వు ప్రార్థన చేయి, ఆయన ఏం చేస్తాడో అద్భుతాలు చేస్తాడు. ఏమండి, ఆయన మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? ఏమన్నా ఒకవేళ ఎవడు ఎప్పుడైనా పోయేదే కదా, ఎప్పుడైనా పోతావో ఇడే ఉంటావు. ఒక 500 ఉంటారా? మరేంటంట, ఊరికి పనికిరాని పరిచర్య, పనికిరాని సేవ ఇది కాదు, ఒక ఛాలెంజింగ్. నువ్వు సచ్చిన తర్వాత కొన్ని స్థలాలు చెప్పుకో. రే, మా నాన్న, లేకపోతే మా తాత, లేకపోతే మా ముత్తాత, ఇప్పుడు చెప్పుకోవట్లా బైబిల్లో ఉన్నాయన్నీ ఏంటయ్యే? చరిత్రలు అంటారు, సాక్ష్యాలు. చరిత్ర ఏంటి? చరిత్రే మనుషుల సాక్ష్యాలు, ప్రభు కొరకు జీవించిన వారి సాక్ష్యాలు. మరి నువ్వు సాక్ష్యం చెప్పడం కాదు, నువ్వే సాక్ష్యంగా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఆ రాత్రి జరిగిన ఆ కార్యం దెబ్బకే ఏమైంది తెలుసా? 22 రాష్ట్రాల్లో అద్భుతమైన 22 జిల్లాలు, పంజాబ్లో 22 జిల్లాలు, హర్యానా 22 జిల్లాలు, ఆ విధంగా మొత్తం జిల్లాలన్నీ ఎక్కడికి పోతే అక్కడ విస్తారమైన జనం. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా దాదాపు కొన్ని లక్షల మంది ప్రజలు మార్చబడ్డారు ఇప్పటి వరకు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ఊరికి నా గురించి చెప్పుకునే దాని కాదు ఇది. అంటే మనం ప్రభు కొరకు నిలబడితే ఆయన ఏమి చేస్తాడో చెప్తున్నా. అంటే నువ్వు నిలబడమని, అంతేగాని నేను పెద్ద తిరగతీస్తున్నాను కాదు. అర్థమవుతుంది మీకు? నేను రాడికల్ ప్రీచింగ్ మందంతా, మనం ఎవరిని కేర్ చేసేది లేదు.